ప్రస్తుతం మనం తిరుమల క్షేత్రంలో ఉన్నాం. విశాఖ శారదాపీఠ మఠం నిర్మించినటువంటి అక్రమ నిర్మాణం క్షీణించి మారిందో ప్రస్తుతం మనం ఆ విశాఖ శారదాపీఠం కట్టడం వద్దే ఉన్నాం. మనం చూస్తున్నది విశాఖ శారదాపీఠ మఠం. మనం చూస్తున్నది ఈ కొత్తగా కనబడుతున్నది కొత్తగా నిర్మించినటువంటిది. అంతా కూడా అక్రమంగా కట్టడం అంటూ టీటీడీ వాదన. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ నిర్మించినటువంటిది అంతా కూడా టీటీడీకి ఎటువంటి సమాచారం లేకుండా నిర్మించారన్నది ఆ టీటీడీ వాదన. అదే తరుణంలోనే ఆ యొక్క అక్రమ కట్టడం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కేసు కూడా కోర్టు కూడా వేసినటువంటి పరిస్థితి. కోర్టు కూడా ఏదైతే టీటీడీకి సానుకూలంగా తీర్పిస్తూ ఇది హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా కూడా గైడ్లైన్స్ ఇవ్వడంతో టీటీడీ నిన్న ఏదైతే ఈ యొక్క శారదాపీఠానికి సంబంధించి వీళ్ళకు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మీ యొక్క ఆ శారదాపీఠ మఠాన్ని కూడా రద్దు చేస్తున్నామంటూ కూడా తెలియజేస్తూ 15 రోజుల లోపు ఖాళీ చేయాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క మనం చూస్తున్నది అంతా కూడా కొత్త నిర్మాణం. ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పర్మిషన్ లేకుండా టీటీడీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిర్మించారన్నది టీటీడీ యొక్క భావన. మనం చూస్తున్నది 3 ఫ్లోర్లు కనబడుతుంది. ఇదంతా కూడా ముందు వైపు. అయితే ఇదే తరుణంలో వెనక వైపు కూడా ఆక్రమించి కట్టినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం ఆ లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు మనం ముందు చూస్తున్నది ముందు పక్క ఆక్రమంగా నిర్మించి కట్టినటువంటిది. మధ్య భాగం మాత్రమే గతంలో టీటీడీ ఏదైతే ఈ శారదాపీఠానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అనుమతులు, ఆ మధ్యలో ఉన్న భాగం అంతా కూడా పర్మిషన్స్తో ఉన్నది. ఈ ముందు వైపు వెనక వైపు నిర్మించినది అంతా కూడా అక్రమ కట్టడం. అంతా కూడా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి కట్టినటువంటిదే. గత ప్రభుత్వ హయాంలో ఏది కూడా టీటీడీని బేకలతో చేస్తూ ఈ యొక్క శారదాపీఠం అధికారులు నిర్వహించారన్నది విమర్శలు. ఈ తరుణంలోనే ఇప్పుడు మనం చూడొచ్చు. ఒకసారి లోపలికి వచ్చాము. ఇది మధ్యలో ఉన్నది పాతది ఏదైతే శారదాపీఠానికి గతంలో టీటీడీ ఇచ్చినటువంటి పర్మిషన్తో నిర్మించినది ఈ మధ్య భాగం. అయితే ముందు పక్కన కట్టినది మనం ఇప్పుడు విజువల్స్ లో అది ఇదే పక్కన వెనక వైపు చూస్తున్నాం. అదంతా కూడా అక్రమంగా కట్టింది. ముందు భాగంలో వెనక భాగంలో టీటీడీ నిబంధనలు తొంగలో దొక్కుతూ శారదాపీఠం అధికారులు ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాలు నిర్మించడాన్ని టీటీడీ ఖండిస్తూ ఏదైతే కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా ఆ యొక్క టీటీడీ సానుకూలంగా తెలియజేయడంతో నోటీసు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క శారదాపీఠ మఠం సంబంధించినటువంటి నేతలు మాత్రం మళ్ళా ఏదైతే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది ఒక వాదన నడుస్తుంది. అయితే ఈ యొక్క కట్టడాన్ని కూల్చేయాలా లేకపోతే వాడుకోవాలా అన్న కోణంలో మాత్రం టీటీడీ ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి. ఆ కమిటీలో కూడా కూల్చడం కంటే నిర్మించినటువంటి ఆ కట్టడాన్ని వాడుకోవడం మొత్తం అంటూ కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి మనం వెనక వైపు చూడొచ్చు. వెనక ఒక కాలువలాగా ఉంటుంది. అయితే ఈ వెనక భూమి మొత్తం కూడా దాదాపు 2000 పైచిలుకు స్క్వేర్ ఫీట్లు కలిగినటువంటి నిర్మాణం. ముందు వెనక అంటే ముందు భాగంలో నిర్మించింది, వెనక భాగంలో నిర్మించినటువంటి కట్టడం. ఇదంతా కూడా 2000 పైచిలుకు స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి నిర్మాణం. మొత్తం 30 గదులు పైగా నిర్మించారు. ఇదంతా కూడా అక్రమ కట్టడమే. ఎటువంటిది తిరుమల క్షేత్రంలో ఏ ఒక్క కట్టడం చేపట్టాలన్నా దానికి ఒక నిబంధనలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఆ నిబంధనల లోపే నిర్మాణాలు అన్నది జరగాలి. అది ఏది కూడా టీటీడీకి విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేపట్టడానికి మాత్రం తిరుమల క్షేత్రంలో అనుమతులు ఉండవనే చెప్పాలి. ఇదంతా కూడా చూడొచ్చు. నిర్మాణం బాగా చేపట్టినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మొత్తం 30 రూముల పైగా నిర్మించారు. ఇది కనీసం టీటీడీ గతంలో ఏదైతే ఈ నోటీసుల కంటే ముందు ఒకసారి ఈ యొక్క పీఠాన్ని కూడా నివేదిక కోరితే కూడా వీళ్ళు బేఖతారు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించినటువంటి టీటీడీ కోర్టు కూడా ఏదైతే టీటీడీ బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ యొక్క టీటీడీలో ఉన్నటువంటి నిబంధనలను దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సానుకూలంగా తీర్పు చెప్పడంతో టీటీడీ నిన్న నోటీసులు కూడా శారదాపీఠానికి ఇచ్చినటువంటి పరిస్థితి. 15 రోజుల లోపల మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. మొత్తం కూడా చేపట్టేటువంటి పరిస్థితి. ఇది కనీసం టీటీడీకి తెలియజేయకుండా ఇన్ని ఏళ్ళుగా ఈ యొక్క తిరుమల క్షేత్రంలో ఈ మఠానికి కూడా గతంలో ఇప్పుడు పర్మిషన్ చేస్తున్నారు. ఈ రకమైన అక్రమ నిర్మాణం చేపట్టేంత ఇది ఎందుకు వచ్చింది, ఏ ధైర్యంతో ఇదంతా కూడా చేశారన్నది టీటీడీ భావన. గత ప్రభుత్వ హయాంలో అధికారుల అండదండలతోనో లేకపోతే ప్రభుత్వ అండదండలతోనే ఈ యొక్క నిర్మాణం చేపట్టారంటూ కూడా భక్తులు కావచ్చు, హిందూ సంఘ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపించినటువంటి పరిస్థితి.
మఠానికి సంబంధించినటువంటి నేతలు కోర్టుకి వెళ్లే లోపల టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కట్టడం మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే టీటీడీ నిబంధనలను తొంగలో తొక్కుతూ ఈ రకమైనటువంటి కట్టడాలు ఏదైతే మనం చూడొచ్చు, వెనక వైపు మొత్తం కూడా ఫారెస్ట్, ఇక్కడ ఏ కట్టడం చేపట్టినా టీటీడీ దానికి నిబంధనలు ఇస్తుంది. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడే ఇక్కడ నిర్మాణం అంతా కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా టీటీడీని లెక్క చేయకుండా ఇంత పెద్ద నిర్మాణం ఏదైతే వెనక వైపు, ముందు వైపే కాకుండా వెనక వైపు కూడా ఎవరికి కంటపడకుండా ఈ రకంగా వెనక వైపు కూడా ఇంత స్థలాన్ని కబ్జా చేస్తూ కట్టడం అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ అండదండలతోనూ లేకపోతే అధికారుల అండదండలతోనూ చూసుకొని ఈ రకంగా ఈ శారదాపేట మఠం వాళ్ళు ఈ యొక్క అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా టీటీడీ భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీటీడీ ఏదైతే ఇప్పటికే జారీ చేసినటువంటి నోటీసుల మీద శారదాపేటానికి సంబంధించినటువంటి ఈ మఠాధిపతులు ఎవరు కూడా ఇక్కడ మనకు అందుబాటులో లేరు. అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరే పనిచేసేటువంటి వాళ్ళని మనం అడిగితే కూడా వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అన్న మాటలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు కోర్టుకు వెళ్లే లోపల ఈ లోపే టీటీడీ ఎటువంటి చర్యలు ఈ యొక్క మఠం మీద అక్రమ కట్టడాల మీద తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల శారదా మఠం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.